చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. దేవుడి వాక్యముతో మనతో మాట్లాడును గాక. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ ఉదయ కాలంలో అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క లేఖనాల్లోనికి పోబోయే ముందు మొదటిగా మనం ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి ఆయా సంవత్సరం అంతా కూడా ప్రభువా నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు తండ్రి. ఎన్నో సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా అయా నీ ప్రేమ చొప్పున, నీ కృప చొప్పున వాటిలన్నిటి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించి తప్పించి అయా ఇదిగో నా తండ్రి మాకు ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. ఈ నూతనమైనటువంటి సంవత్సరాన్ని మాకు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నూతనమైనటువంటి మనస్సు కలిగి స్థిరమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో అయా నీకు అప్పచెప్పుకుంటూ నాయన నీ కృపలో బలపరచబడుతూ ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. మీ కాపుదల, మీ కంచి మా చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నిక లేని వారం ప్రభువా మా మధ్యలో మీరు ఉండండి అయ్యా. వినగలిగేటువంటి మనస్సును, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మాకందరికి కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ముఖ్యంగా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి బైబిల్ చేత పట్టుకొని నిలబడుతూ ఉండగా మమ్మల్ని మేము పరిశీలించుకొని, పరీక్షించుకొని, పరిశుద్ధపరచుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆలోచనలు అయితేనేమి, అయా మాటల ద్వారానైతేనేమి, అయా నిన్ను అవమానపరచక అయా ఇదిగో తండ్రి నీ నామ మహిమార్థంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేయమని, మా నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి మాట అయా జాగ్రత్తగా ప్రభువా భయం కలిగి, భక్తి కలిగిన ఆయన నమ్ముదుగో తండ్రి మాట్లాడటకు అయా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని, మేము మట్టివారం ప్రభువా నీ పాద సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని, ఈ సమయంలో అయా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మీరే మహిమ పొందుకోమని, తప్పులు ఉంటే దయతో క్షమించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగాలను గమనించినట్లయితే ఆ యొక్క లూకాసు వార్తలో మనకందరికీ ఒక సువార్తమానాన్ని చూస్తున్నాం. మనం యెషయా గ్రంథంలో గమనిస్తాము. అలాగే సువార్తల్లో 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం అన్నమాట. ఈ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనకు ఒక దండోరా లాంటిది మనం అక్కడ గమనించవచ్చు. మనం అప్పుడప్పుడు విలేజ్ల్లో ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటుంది. రేషన్ ఇవ్వేటప్పుడు కానివ్వండి, అలాగే ఏదైనా ఒక విలేజ్లో ఉండేటువంటి ప్రెసిడెంట్స్ మీటింగ్స్ అరేంజ్ చేసినప్పుడు దండోరాలు వేయడం కానివ్వండి ఇలా జరుగుతూ ఉంటాయి. పూర్వపు రోజుల్లో అయితే ఆ యొక్క రాజుగారు దండోరా వేపించేవారు. ఆ ప్రాంతాలకు వెళ్ళి రాజుగారు చేపట్టేటువంటి కార్యక్రమాలు అయితేనేమి, రాజ్యసభ ఏర్పాటైతేనేమి ఇట్లాంటి వాటికి దండోరాలు వేసేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఒక దండోరాన్ని వింటూ ఉన్నాము. ఇక్కడ దేవుని యొక్క దూత చెప్తూ ఉంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి లేఖన భాగాల్లో భయపడకుడి అనేటువంటి వాక్యాన్ని మనం గమనిస్తున్నాము. ఆ యొక్క పదాన్ని మనం గమనించినట్లయితే భయము అనేది అందరిలో ఉంటుంది.
ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. నేను చాలా ధైర్యవంతురాలిని, ధైర్యవంతుడిని అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ, మనలో ఒక భయం అనేది ఉంటుంది. ఏదో ఒక విషయం. కొంతమందికి దైవం అంటే భయం. కొంతమందికి హ్మ్, ఒంటరిగా ఉండడం అంటే భయం. కొంతమందికి చీకటంటే భయం. కొంతమందికి జంతువులను చూస్తే భయం. ఇలా రకరకాల భయం. ఏదో ఒక భయం ప్రతి వ్యక్తిలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భయం వచ్చినప్పుడు మన యొక్క ఆలోచనలు, మన తలంపులు వేరుగా ఉంటాయి. వణుకొస్తుంది. కొంతమందికి అసలు హార్ట్ అటాక్స్ కూడా వస్తూ ఉంటాయి. కొంతమందికి బీపీలు డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా మన యొక్క శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి వారలారా, మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనకు చెప్తున్నటువంటి మాట బైబిల్లో మనం గమనిస్తే చాలామంది భయపడుతూ ఉన్నారు. కానీ దేవుడు భయపడకుడి అనేటువంటి ఆ యొక్క వాగ్దానం మన జీవితాల్లోనికి ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వాక్యం ద్వారా దేవుడితో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు, మనం ప్రార్థించుకొంచు ఉన్నప్పుడు అనేక మార్లు మీరు నేను చదివేటువంటి వాక్యాల్లో చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం గమనించుంటాం. మనతో మాట్లాడుంటాడు దేవుడు ఖచ్చితంగా. భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అనేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ భయం మనలో కలిగినప్పుడు, ఆ భయం మనలో వచ్చినప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో మనం గమనించొచ్చు. చాలామంది ఆ భయం వలన వారిని వారు హింసించుకుంటూ ఉంటారు. వారిని వారు ఈ యొక్క లోకంలో లేకుండా చేసుకొనుటకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలని చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, కానీ భయం రావడం మంచిదే గానీ, ఆ భయం వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పన్నమాట. కాబట్టి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ భయం వచ్చినప్పుడు మనంతట మనం నిర్ణయాలు తీసుకొని మనల్ని చంపుకోవడమో, లేపోతే ఇంకొకరి మీద వ్యతిరేక భావనలు కలిగి ఏదో ఒకటి మనం చేయడమో అలా కాకుండా మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఆ భయం నుంచి మనము విముక్తులవుతాం. ఆ భయం నుంచి మనము పక్కకు వెళ్ళిపోతాం. ఈ భయాన్ని క్రియేట్ చేసేది ఎవరు? ఈ భయం వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికెళ్ళాలి అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం. ఆ భయం వచ్చినప్పుడు అసలు భయాన్ని మనలో కల్పించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ ఉదయకాల సమయంలో మనం గమనిస్తే అపవాది. ఈ భయాన్ని మనలో కలిగిస్తూ ఉంటుంది. ఈ భయాందోళన సందర్భాలను మన జీవితాల్లోకి తీసుకొచ్చేదే అపవాది. ఎప్పుడైతే మనం అపవాది కోరలకు చిక్కుకుపోతామో, ఆ భయం మనలో ఎక్కువైపోతుందన్నమాట. ఆ సందర్భాల్లో మనం రకరకాల నిర్ణయాలని తీసుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి. కాబట్టి మనం ఈ 2000 సంవత్సరాల పూర్వం నుంచి మనం గమనించినట్లయితే అంతకుముందు రోజుల్లోనే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలోకి నీనా రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలు, మనలో ఉన్నటువంటి ఆ దోషాల నిమిత్తమై ఏమి చేసినా కూడా పాప పరిహార్థం కావట్లేదు కాబట్టి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. తన యొక్క సొంత కుమారుణ్ణే బలిగా అర్పించేశాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించినట్లయితే ఆల్రెడీ మన యొక్క పాపపు విషయాలు, మన దోషాలు వీటన్నిటి నిమిత్తం మన యొక్క శాపానికి విముక్తి వచ్చేసింది. మరి ఎందుకు మనం భయపడుతూ ఉన్నాం? మరి ఎందుకు మనం ఆలోచిస్తూ ఉన్నామంటే, మనము సరైనటువంటి నమ్మకం గాని, సరైనటువంటి విశ్వాసం గాని మనలో ఇంకా లేదని మనల్ని మనము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అలాగున మన ఆలోచనలు ఉంటూ ఉన్నాయి. అవును. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక ప్రార్థన చేసేటప్పుడు ఏమనుకుంటామంటే, ముందుగానే మనకొక ఆలోచన ఉంటుంది. మనకొక తలంపు ఉంటుంది. ఆ తలంపు ఏంటంటే, ఇది ఎక్కడ జరుగుతుందిలే అని అనుకుంటూ ఉంటాం. ఇది అసాధ్యము, ఇది జరగదు అని అనుకుంటూ ఉంటాం. అనుకోని ప్రార్థనలోకి వెళ్తాం మనం. అలా ప్రార్థిస్తాం. మనం ప్రార్థించినప్పుడు నిజంగానే అది జరగదు.
రెండో రోజు ప్రార్థించాం, అప్పుడు కూడా జరగదు. మూడో రోజు ప్రార్థించాం, అప్పుడు కూడా జరగదు. నేను అనుకున్నాను కదా! ఇది జరగదని నాకు తెలుసు ముందే. మరి హ్మ్, నాకు దేవుడు చేయలేదు ఈ పని. ఎంతోమందికి ఎన్నో కార్యాలు ఆయన చేశాడు. ఎంతోమందికి ఆయన ఆహ్, హ్మ్, ఆశీర్వాదాలతో నింపాడు. కానీ మరి నా జీవితంలో జరగట్లేదే అని మనం ఒక్కొక్కసారి సణుక్కుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనల్ని మనము హ్మ్, ఆహ్, దేవుణ్ణి ఇబ్బంది పెట్టే విధంగా మన యొక్క మాటలు మనలోంచే వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి వారలారా! కానీ మనం ఎప్పుడు గూడా మన పెద్దవారు గూడా మనకేం చెప్తూ ఉంటారంటే, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు లేదా ఏదైనా మనం అనుకునేటప్పుడు ముందు మనం ఎలాంటి నేచర్‌ని కలిగుండాలంటే, పాజిటివ్ నేచర్‌ని కలిగుండాలి. అంటే ఖచ్చితంగా నేనిది చేయగలను. అంటే ఖచ్చితంగా నాకు దేవుడిది ఇస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నీలో నాలో ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లాంటి ఆహ్, మంచి వ్యక్తులు, మంచి బలాఢ్యులు, దృఢమైనటువంటి వ్యక్తులు, మంచి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్‌లో ఉన్నారు. వాళ్ళు భయపడ్డారు. ప్రియమైనటువంటి వారలారా! వారు భయపడ్డారు. కానీ వారు ఆ భయపడినప్పుడు ఆ భయంలో నుంచి వారికొక ఆలోచన, ఒక తలంపొస్తూ ఉంది. ఏంటంటే అది వాళ్ళు దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా! వారేమి చేతగాని వారు కాదు. వారేమి ఆహ్, చేయలేనటువంటి వ్యక్తులేమి కాదు. వారికేమి బలం లేనటువంటి వ్యక్తులేమి కాదు. కానీ వారికన్నీ ఉన్నప్పటికీ వారన్నిటిని వదిలిపెట్టి ఒక చిన్న పిల్లవాడిలాగా అట్టి మనస్తత్వంతో దేవుని వద్దకొస్తూ ఉన్నారు. దేవునికి అప్పగిస్తూ ఉన్నారు. అయ్యా! నాకింకెవ్వరు లేరు. నువ్వే నాకు దిక్కు. అని వారు చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా! ఎప్పుడైతే మనం చిన్న పిల్లల వలె అట్టి మనస్తత్వం కలిగి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఆయన భయపడకుడి, జడియకుడి, నేనున్నాను, యుద్ధము నాది, మీరు ఊరకనే ఉండండి. ఆ యుద్ధంలో నేను యుద్ధం చేసి మిమ్మల్ని గెలిపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా! ఈ యొక్క భయపడకడి అనేటువంటి ఆ వర్డ్‌ని మనం గమనిస్తే, ఒక చిన్న పిల్లవాడిని మనం గమనిస్తే, వాడు నడవలేడు. వాడు నడిస్తే పడిపోతాడు. అట్లాంటి బిడ్డని మనం ఎత్తుకున్నప్పుడు, ఆ బిడ్డ ఎవరి మీద ఆధారపడతాడు? మన మీద ఆధారపడతాడు. మనం నమ్ముతాడు. మనల్ని విశ్వసిస్తాడు. నా తల్లి నన్ను పడేయదు అని కామ్‌గా ఆ సంకలో ఉండిపోతాడు. ప్రియమైనటువంటి వారలారా! అలాగే ఈ నడవగలిగే బిడ్డను మనం ఎత్తుకున్నా గూడా, ఆ బిడ్డ గూడా సంపూర్ణంగా ఎవరి మీద నమ్మకం ఉంచుకుంటారు? ఎవరైతే తనని ఎత్తుకున్నాడో వాళ్ళ మీద నమ్మకం ఉంచుతారు. వాళ్ళు ఎంతో ఆప్యాయతగా మనల్ని గట్టిగా పట్టుకొని మన సంకలో ఉండిపోతారు. ప్రియమైనటువంటి వారలారా! అట్టి నమ్మకం, ఆ చిన్న బిడ్డకున్నటువంటి నమ్మకం, ఒకవేళ మనం వదిలేస్తే వాళ్ళు కింద పడిపోతారు. కానీ అట్లాంటి అపనమ్మకం ఆ బిడ్డల్లో ఉండదు. నమ్మకంతో, విశ్వాసంతో వారు మన యొక్క సంకలో ఉండిపోతారు. మనల్ని గట్టిగా పట్టుకునేస్తారు. ప్రియమైనటువంటి వారలారా! అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం ఎప్పుడైతే నీలో నాలో ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆ యొక్క భయం నుండి విముక్తులను చేస్తాడు. ఎందుకంటే మన తరపున ఆయన నిలబడి యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తాడు. అలా గెలుచుకున్నటువంటి భక్తులు, ఆ విశ్వాసవంతులైనటువంటి వ్యక్తులు ఎంతోమంది బైబిల్‌లో ఉన్నారు. చూద్దామా? యెహోషువపాతు. యెహోషువపాతుని గమనించినట్లయితే ఆయన దగ్గర ఎంతో ఆహ్, హ్మ్, యుద్ధ వీరులున్నారు. దాపు 12,00,000 మంది యుద్ధ వీరులున్నారు. కానీ ఒకానొక రోజు వారి మీదకి యుద్ధానికి మోయాబీలు, అమ్మోరీలు వీరందరూ ఒక ఆహ్, 3 గ్రూపులు వాళ్ళు. ఆయన మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువపాతు ఆహ్, భయపడిపోతూ ఉన్నాడు. వణికిపోతూ ఉన్నాడు. ఆయనకి వాళ్ళెక్కడ వచ్చి వారి దేశాన్ని కబళించేసి వారిని ఎక్కడ ఓడిస్తారనేటువంటి భయం యెహోషువపాతుకొచ్చేసింది.
ప్రేమనటువంటి వారులారా, మరి యెహోషువ పాతేమంతా ఈజీగా ఉండేటువంటి వ్యక్తి ఏం కాదు. అంత బలహీనత కలిగినటువంటి వ్యక్తి ఏం కాదు. యుద్ధ వీరులు లేనటువంటి ఆహ్, రాజ్యమేం కాదు ఆయన రాజ్యం. కానీ ఆయనకి భయం వచ్చింది. ఎక్కడ వారు మనల్ని ఓడిస్తారో అనేటువంటి భయము ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే ఆయనకి భయం వచ్చిందో ఆయన ఏం చేశాడంటే వెళ్ళి ఆ యొక్క యుద్ధం చేసేటువంటి సైన్యంతో మాట్లాడట్లేదు. లేదా పక్కనున్నటువంటి ఇంకొక రాజ్యంలో ఉన్నటువంటి రాజుని సంప్రదించి ఆయనతో మాట్లాడలేదు. యెహోవా సన్నిధానానికెళ్ళాడాయన. ప్రేమైనటువంటి వారలారా, ఆయన యెహోవా సన్నిధానానికెళ్ళి అక్కడ మోకరించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. అయ్యా, నాకే దిక్కు లేదయ్యా, మీరే నాకు దిక్కని ఆయన తన్ను తాను తగ్గించుకొని సమస్తాన్ని దేవుని చేతికి అప్పగిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అట్టి రీతిగా మనం ప్రార్థించాలి. ఇంక మనకి ఏ దిక్కు లేదు, ఎవ్వరు మనల్ని కాపాడలేరు. ఒక్క నా దేవుడే నన్ను కాపాడుతాడనేటువంటి నమ్మకం, అట్టి విశ్వాసం నీలో నాలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో యెహోషువ పాతు యొక్క ఆ యొక్క జీవిత సత్యం అన్నమాట అది. ఆయన జీవితంలో ఆ విధంగా ఆనాడు ఆయన ప్రార్థించాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. వేరే దైవజనుడి ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడకుడి, నువ్వు భయపడొద్దు, నీ పక్షాన నేనున్నాను, నువ్వు జడియకు, ఆ యుద్ధం నాది, నేను యుద్ధం చేస్తానని చెప్పి ఆనాడు యెహోషువపాతుకి దేవుడు ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు. ఆ యొక్క 3 దేశాల వారు వంశీయులు 3 వంశస్థులు వారు ఆ యొక్క రాజ్యం మీదకి యెహోషువపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకునేటట్లుగా దేవుడు చేయడం వల్ల వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క యుద్ధంలో యెహోషువపాతు గెలిచాడు. ఇంకా తర్వాత అప్పుడు భయపడ్డాడు కదా అని చెప్పి ఆ ఒక్క యుద్ధమే కాదు, యెహోషువపాతు మనం గమనించినట్లయితే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే చాలా సార్లు యుద్ధం చేస్తున్నాడు. భయపడ్డ తర్వాత కూడా అనేక మార్లు ఆయన యుద్ధాలు చేసినట్లుగా మనము గమనించవచ్చు. ప్రేమైనటువంటి వారలారా, ఆయన దగ్గర 12 లక్షల సైన్యం ఉంది. కానీ ఆయన భయపడ్డాడు. భయపడినప్పుడు ఆయన ఏం చేశాడు? భయపడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఒకసారి మనం గమనించాలి. భయం వచ్చినప్పుడు మరి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? ప్రేమైనటువంటి వారలారా, ఆ భయం వలన మనం ఏదో ఆలోచనలతో మనం రకరకాల నిర్ణయాలు మన జీవితాల్లో మనం తీసుకుంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి వారలారా, మనకు ఏది వచ్చినా మొదటి ఆధిక్యత దేవునికి ఇవ్వాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ భయం అనేది మనలో ఉండకూడదని, భయపడేటువంటి అవకాశమే లేకుండా నీ యొక్క స్థానంలో, నీ యొక్క ప్లేస్లో నువ్వు ఏ విషయంలో అయితే భయపడుతూ ఉన్నావో అట్లాంటి వాటిలన్నిటి విషయాల్లో నీ తరపున దేవుడు నిలబడి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరే మనం రెడీగా ఉన్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా, నాకే దిక్కు లేదయ్యా, నువ్వే నాకు దిక్కు అని చెప్పడానికి, ప్రార్థించడానికి నువ్వు నేను రెడీగా ఉన్నామా? ప్రేమైనటువంటి వారలారా, మనం రెడీగా ఉన్నట్లయితే మన పక్షాన యుద్ధం చేయడానికి మన దేవుడు రెడీగా ఉన్నాడు. మరి అట్టి మనస్సు, అట్టి మంచి మనస్సాక్షి నీకు నాకు ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకొకరిని గమనిద్దామా? దావీదు మహారాజు. దావీదు కీర్తనలో మనం గమనించినట్లయితే దావీదు మహారాజు కూడా, ఆయన కూడా రాజు, దేవుని చేత అభిషేకించబడినటువంటి ఒక రాజు. మనం అప్పుడప్పుడు మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మనం ఆశీర్వదించబడకముందు లేదా మనం అభివృద్ధి చెందకముందు ఒకలాగా ఉండి, అభివృద్ధి చెందిన తర్వాత ఇంకొకలాగా మారేటువంటి అవకాశాలు మనలో ఉంటాయి. నీలో నాలో ఉండొచ్చేమో, కానీ దావీదులో లేవు. దావీదు పొట్టివాడిగా ఉన్నప్పుడు, ఏదీ లేకుండా గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి భక్తి, ఎలాంటి విశ్వాసం ఉందో, అలాగనే రాజు అయిన తర్వాత కూడా కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ మళ్ళీ తిరిగి దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఆయన అదే విధంగా ఉంటూ ఉన్నాడు. సంపూర్ణంగా ఆయన దేవుని మీదే ఆధారపడుతున్నాడు. ఇదిగో కొండల వైపు నేను చూస్తున్నప్పుడు
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవాయే నాకు సహాయము అని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఎంతోమంది ఎంతో సైన్యం ఉన్నప్పటికీ, ఎంతోమంది సైన్యాధిపతులు ఆయన యొక్క చేతి క్రింద ఉన్నప్పటికీ, ఆయన ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాడు? ఆయన ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాడు? ఎవరు నా దిక్కు అంటూ ఉన్నాడో మనము ఇక్కడ గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువునే ఆయన నా దిక్కు అంటున్నాడు. ఆయనే నాకు ఈ సమస్యను తీర్చగలడు అనే నమ్మకం, విశ్వాసం ఆనాడు వాళ్ళు ధైర్యశాలులైనప్పటికీ, రాజులైనప్పటికీ, వారికి ఎంతో సైన్యం ఉన్నప్పటికీ, వారు దేవుడి మీదనే ఆధారపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనించినట్లయితే, మనకు భయం వచ్చినప్పుడు, మనకు ఆ యొక్క దిగులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం? ఎవరు మన దిక్కు అనుకుంటూ ఉన్నామో మనం గమనించాలి. మొదటగా మనం కూడా ఒక్కొక్కసారి దేవుడే నా దిక్కు అనుకుంటాం. కానీ లోపల ఒక ఆందోళన, లోపల ఒక ఆలోచన, లోపల నలిగిపోతూ ఉంటాం. ఇది జరగదేమో, ఇది జరగదేమో, ఇది జరగదేమో. అదే మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారలారా, మనం ఈ ఉదయకాల సమయంలో గమనించినట్లయితే అట్టి భయం నీలో నాలో ఉండకూడదని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే, మనం భయపడకుడి, నువ్వు పండుకున్నప్పుడు నువ్వు భయపడద్దు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదవు. కాబట్టి నువ్వు భయపడకుద్దా భయపడక భయం అనేది ఉండకూడదని దేవుడు మనకి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో నివసిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉండేటువంటి ఎన్నో ఒడిదుడుకుల వల్ల, ఎన్నో సమస్యల వల్ల, కుటుంబాల్లో వచ్చేటువంటి ఎన్నో సమస్యల వల్ల మనకు భయం అనేది వస్తుంది. ఖచ్చితంగా భయం వస్తుంది. కానీ ఆ భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచిద్దాం. ఆ భయం వచ్చినప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి నీ యొక్క ప్రత్యేకమైనటువంటి స్థలం లేకపోయినప్పటికీ, మనం ఉన్నటువంటి స్థలంలోనే ఉన్నపాటుగా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని మనం ప్రార్థించుకోవాలా. ఆ యొక్క లేఖనాలను గుర్తు తెచ్చుకోవాలా. ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాల్లో దేవుడు భయపడొద్దంటూ ఉన్నాడు అంటే, ప్రతి సందర్భంలో నీకు భయం వచ్చిన ప్రతి సందర్భంలో దేవుడు నీతో భయపడొద్దనే చెప్తూ ఉన్నాడు. భయపడకుడి. మనం ఎప్పుడైతే భయపడతామో అపవాదికి చోటిస్తాం. మన యొక్క హృదయంలో, మన కుటుంబాల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో వాడు ఎంటర్ అవుతాడు. ప్రియమైనటువంటి వారలారా, వాడు ఎంటర్ కాకుండా మనం మొదటిగా ఆ భయాన్ని దేవునికి అప్పగించాలి. అయ్యా, నాకెవ్వరు లేరు, నువ్వే నాకు దిక్కు అని మనం ఆయన్ని ఆశ్రయించాలి. సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం వస్తుంది. ఖచ్చితంగా నీకు విముక్తి కలుగుతుంది. ఖచ్చితంగా నా పక్షంలో ఆయన నిలబడి యుద్ధం చేస్తాడు. కానీ కొంత ఓర్పు, కొంత సహనం మనలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అట్టి ఓర్పు, అట్టి సహనం నీలో నాలో ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా అన్నప్పుడు మనకు బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాడు. ఆయన ఎవరు అంటే యోబు. ప్రియమైనటువంటి వారలారా, సమస్తాన్ని కోల్పోతాడు. మరి యోబు ఎంతో విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, మంచి విశ్వాసపరుడుగా యోబుకి పేరుంది. లోకంలో అపవాది సంచరిస్తూ గమనించినటువంటిది అదే అన్నమాట. ఎవరు దేవునిలో ఎదుగుతూ ఉన్నారు, ఎవరు దేవునిలో విశ్వాసంగా ఉంటూ ఉన్నారు, ఎవరు ఆయన యొక్క నామాన్ని ఘనత తెచ్చే విధంగా వారి ప్రవర్తన కలిగి ఉందో అపవాది సంచరిస్తూ వెతుకుతూ వారిని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, అట్టి వారికి శ్రమలు కలుగుతూ ఉంటాయి, అట్టి వారికి నిందలు వస్తూ ఉంటాయి, అట్టి వారికి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఆ యొక్క అపవాది క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ వాటిల్లో నిలబడ్డటువంటి వారు ఆశీర్వదించబడతారు. అంతకు రెండంతలుగా వారు బలపడతారు. వారు అంతకు రెండంతలుగా కోల్పోయిన ప్రతిదాన్ని పొందుకుంటారని ఈ ఉదయకాల సమయంలో యోబు జీవితాన్ని మనం గమనించవచ్చు. సమస్తాన్ని కోల్పోతాడు.
పిల్లలతో సహా కోల్పోతాడు. కానీ ప్రియమైనటువంటి వారలారా, ఆయన ఒక్కటి మాత్రమే కోల్పోడు. ఏంటంటే విశ్వాసం, భయం ఆయన కోల్పోలేదు. ఆయన ఏమాత్రం భయపడలేదు. ఆయన ఏమాత్రము విశ్వాసాన్ని కోల్పోలేదు. నా దేవుడున్నాడు. ఆయన నాకిచ్చాడు, ఆయన తీసుకుంటున్నాడు. తిరిగి మళ్ళీ ఇవ్వగలిగినటువంటి దేవుడు నా దేవుడని ఆయన చెప్పగలిగేటువంటి స్థితిలో యోబున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఆయన భార్య కూడా ఆయన వదిలిపెట్టి అసలు దేవుని దూషించమని ఆమె అన్నప్పుడు కూడా ఆయన పన్నెత్తి మాట దేవుణ్ణి అనలేదు. ప్రియమైనటువంటి వారలారా, నేను నా జీవితంలో ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపుని మనం కలిగి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి భయపడకుడి అని మనకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మనం చేతపట్టుకుందాం. ఆనాడు ఎంతోమంది రాజుల్ని భయపడద్దు, మీ తరపున నేను నిలబడి యుద్ధం చేస్తానన్నటువంటి దేవుడిని మనం కలుగున్నాం. కాబట్టి ఆయన వారితోనే కాదు, ఈరోజు నీతో నాతో చెప్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి వారులారా, మనం భయపడకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఏ భయాన్ని అయితే కలుగున్నామో ఆ భయాన్ని అక్కడ పెట్టి ఆయన చేతికి అప్పగించి మనం ప్రార్థిద్దాం. మనం ఆయన్ని అడుగుదాం, అయా ఈ భయం నాలో నుంచి తీసివేయ్యా, ఈ సమస్య నాలో ఉంది, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, ఈ పరిస్థితి నుంచి నన్ను నువ్వు దూరపరచగలిగేటువంటి దేవుడు నువ్వే అనేసి ఆయన మీద సంపూర్ణంగా మనం ఎప్పుడైతే ఆనుకుంటామో, సంపూర్ణంగా మనం ఎప్పుడైతే ఉంటామో, ఖచ్చితంగా నీ తరపున నా తరపున ఆయన అక్కడ నిలబడి ఆ యుద్ధం ఆయన చేస్తాడని ఈ ఉదయకాల సమయంలో కరాఖండిగా చెప్పగలిగేటువంటి స్థితి దేవుడు నాకు కూడా ఇచ్చాడని ఈ ఉదయకాల సమయంలో ఒక సాక్షి రూపంలో నేను నిలబడి ఉన్నానని మీరు కూడా గమనించగలరు. ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి సాక్ష్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అలాంటి సందర్భం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ మనమే మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి అలా మర్చిపోకుండా మనం ఏ స్థితిలో మనం ఉండి భయపడ్డామో, ఏ స్థితిలో నుంచి మనం బయటికి రాబడ్డామో, అట్టి స్థితిని మనం ఏనాటికి కూడా మర్చిపోకూడదని, మనం ఒక సాక్షులంగా అనేకుల్లో ప్రేరేపణ కలిగించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యాలు ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ మనము ఎప్పుడు భయపడి, ఎప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చి, ఎప్పుడు ఆశీర్వదించబడుతున్నాం అంటే, చాలామంది భయపడ్డప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి వేచి ఉంటారు. ఆ భయం ఆయనకు అప్పగించి ప్రార్థిస్తూ వేచి ఉంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే. గర్భఫలం విషయం అనుకోండి, ప్రేమైనటువంటి దేవుని వారలారా, తప్పుగా అనుకోకపోతే ఆ విషయంలో మనం చాలా వరకు వేచి ఉంటుంటాం. దేవుడిస్తాడులే, దేవుడిస్తాడులే, ఆనాడు అబ్రహాం సారామ్మకి ఇచ్చారు కదా, నాకు కూడా ఇస్తాడులని వేచి ఉంటాం. మిగతా విషయాల్లో వేచి ఉంటున్నామా? లేదు. మేము ఆ విషయంలో మాత్రమే వేచి ఉంటుంటాం. చేస్తాడులే, చేస్తాడులే, చేస్తాడులే అని అలాగే ఉండిపోతూ ఉంటారు. కానీ మిగతా విషయాల్లో వేటిల్లో కూడా మనం అంత సమయం దేవునికి ఇవ్వం. కాబట్టి ఇవ్వకుండా ఆయన దూషిస్తూ ఉంటాం. ఇదిగో వారిలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా నాకన్నా బాగున్నారు, వాళ్ళు ఒక్కరోజు కూడా చర్చికి రారు, దేవుని మాటలు వినరు, కానీ వాళ్ళు అలా ఉన్నారనేసి మనం వెంటనే దూషించేటువంటి స్థితిలో నా జీవితాలు ఉన్నాయి. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, నీలో ఆ భయాన్ని తీసివేయడానికి ఒక వ్యక్తి రెడీగా ఉన్నాడు. మరే ఆ భయం కలిగినటువంటి నువ్వు నేను ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయనకు అప్పగించి, విశ్వసించి, నమ్మకంతో, ఓర్పుతో, సహనంతో మనం ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలించుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం నీలో నాలో ఉండాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అట్టి నమ్మకంతో మనం ఉన్నామా? అట్టి విశ్వాసంతో మనం ఉన్నామా? శతాధిపతి కూడా మనం గమనిస్తే బైబిల్లో ఆయన కింద కూడా ఎంతోమంది పొమ్మంటే పోయేవాళ్ళు, రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన యొక్క దాసుడి యొక్క జబ్బు చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో మొదట ఆయనకు భయం వచ్చింది.
ఆయన్ని రక్షించాలా, ఆయన కాపాడాలనేటువంటి భయం వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ భయంతో ఆయన మనుషుల్ని ఎవరిని ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం నీలో నాలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకం కలిగి మనం జీవించాలి. నమ్మకంతో మనం ముందుకు కొనసాగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం గమనిస్తే ఈ భయం గురించి మనల్ని సృష్టించినటువంటి దేవుడు మన యొక్క గర్భంలో నిన్ను నన్ను నిర్మించక ముందే ఆయన మనకు సహాయకుడైనటువంటి దేవుడు. నా సేవకుడగు యెహోవా నేను ఏర్పరచుకొనిన దేవుడు, నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిగా ఆయన యెషయాతో ఒక మాట అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 44 వచనంలో ఈ యొక్క మాటను మనం గమనించవచ్చు. అక్కడ కూడా భయపడకము అని ఆయన యాకోబుతో అంటూ ఉన్నారు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్నాను నిన్ను, నువ్వు భయపడొద్దని అక్కడ ఆ మాటలు కూడా మనం గమనించవచ్చు. ఇలా అనేకులతో వాళ్ళు భయపడ్డటువంటి ప్రతి సందర్భంలో ఆయన వారు తిరిగి దేవుని యొద్దకు వచ్చి ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదటి వాగ్దానం, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనల్ని భయపడొద్దు అంటున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నానని నమ్మకంగా దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. మరి అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం నీలో నాలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం భయం కలిగినప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం, ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం, ఎవరి మీద నమ్మకం ఉంచుకుంటూ ఉన్నాం అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం. భయంతో మనం ఏదేదో చేసేస్తున్నామేమో, భయంతో మనల్ని మనము హింసించుకుంటూ ఉన్నామేమో, భయంతో మనకు చేయరాని పనులు చేసేస్తూ ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం గమనిద్దాం, ఆలోచిద్దాం, మనం ఆ నిర్ణయాలను మార్చుకుందాం. అట్టి భయం మనలో కలిగినప్పుడు మనం సంపూర్ణంగా దేవుని వద్దకు వద్దాం. మన యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని యొద్ద ఆ భయాన్ని అప్పగిచ్చేద్దాం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే నీ పక్షాన నా పక్షాన నిలబడి యుద్ధం చేయగలిగేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తిని మనం దేవుడిగా కలిగి ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఆయన నీ కొరకు నా కొరకు నిలబడి యుద్ధం చేస్తాడు. కాబట్టి అట్టి నమ్మకం, అట్టి విశ్వాసం నీలో నాలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధం చేయలేనటువంటి పరిస్థితుల్లో, నిలబడలేనటువంటి పరిస్థితుల్లో, మన శక్తి సరిపోనటువంటి పరిస్థితుల్లో మనం ఎవరో మీద ఆధారపడుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఎవరిపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నీ పక్షాన ఆయన ఉన్నాడు, ఆయన చేయగలడు, ఆయన అంటి సమర్థత కలిగినటువంటి దేవుడని నువ్వు నమ్మాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అట్టి ఆలోచన మన యొక్క బ్రెయిన్లోకి వచ్చేసేయాలి. మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం నీలో నాలో ఉండాలి. కాబట్టి నెగిటివ్గా ఆలోచించడం పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచిద్దాం. నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వద్దకు రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుందని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు కొన్నిసార్లు మనం కూడా ఒక నమ్మకంతో వస్తూ ఉంటాం. ఏంటంటే ఆ నమ్మకం, అయ్యా నాకు ఇది, నువ్వు ఇదిగో ఈ జబ్బుని తీసేస్తే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే ఇదిగో నాకు నేను కొన్ని అప్పులున్నా, ఈ అప్పులన్నిటిని తీర్చేస్తే అప్పుడు నేను దేవుడి దగ్గరకు వస్తా. చాలామంది ఇలాంటి మాటలు మనతో చాలాసార్లు చెప్పుంటారు. కాబట్టి నా జీవితంలో కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయేమో, ఒకసారి వెతుక్కుందాం. అలాంటి అపనమ్మకం, అలాంటి ఆలోచన, తలంపు ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వారలారా, అట్టి తలంపుల్ని, అట్టి ఆలోచనల్ని ఇప్పుడే వదిలివేద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం నీకు నాకు ఇస్తున్నాడు. నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఏంటంటే భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి వాగ్దానం ఈరోజు మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఈ యొక్క
సంవత్సరం అంతా కూడా నన్ను దేవుడు భయపడద్దు అని నాతో మాట్లాడాడు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆ యొక్క లేఖనాలని మనము గమనిస్తూ, చదువుకుంటూ ముందుకు కొనసాగి మంచి ధైర్యంతో మనము మనకున్నటువంటి పరిస్థితుల్ని, ఆ యొక్క సమస్యల్ని దేవుని చేతికి అప్పగించి వాటిని మనం ఎదుర్కొనేటువంటి శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ఇవ్వమని దేవునితో పెనుగులాడదాం, ప్రార్థిద్దాం. ప్రియమైనటువంటి వారులారా, అట్టి మంచి మనస్సాక్షితో మనం నింపబడాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పబడినటువంటి ఈ యొక్క లేఖనాలు, ఈ యొక్క వాక్యం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని దేవుని ప్రార్థిస్తూ, ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. మహాగణుడు, మహోన్నత, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగోనదండి ప్రభా, ఈ యొక్క నూతన కాల సంవత్సరంలో తండ్రి నాయన మరొక వాగ్దానం ద్వారా నాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. నాయన భయపడకుడి అని ప్రభా, నాయన మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయ్యా ఇదిగోన తండ్రి, మేమైతే తండ్రి ప్రభా మామూలుగా ఉన్నప్పటికీ తండ్రి నాయన వారి యొక్క అనేక పరిణామాల్లో మేము భయపడుతూ ఉంటాం ప్రభా. నాయన అనారోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, నాయన అపవాది శోధనలలో, ఇక అనేక విషయాల్లో తండ్రి ప్రభా, కుటుంబ సమస్యలలో ప్రభా ఎక్కువగా భయపడుతూ ఉంటాం ప్రభా. కానీ నువ్వు నాయన శ్రమల్లో నేను నీకు తోడైందును, అతను విడిపించి గొప్ప చేదును అని సెలవిచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభా, పరిశుద్ధాత్ముడాని స్తుతులు, స్తోత్రాలు. దావీదు పట్ల ప్రభా యుద్ధము చేసిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ నామానికి స్తోత్రాలు ప్రభా. నాయన ఈ దినమంది అయితే తండ్రి ప్రభా, ఎంతమంది అయితే తండ్రి ప్రభలా భయాందోళన కలిగి ప్రభా అనుమాన స్థితిలో ఉన్నారు ప్రభా, వారి పక్షమున నీ ఉండి నడిపిస్తున్నందుకే నీ స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగోన తండ్రి, భయపడుతూ వారుగా కాకుండా ప్రభా మాలో స్థిరమైన విశ్వాసం, స్థిరమైన ప్రార్థన ఉండి ప్రభా మేము నిన్ను కలిగి జీవించే కృపను దయచేయండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అనే నమ్మకం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభు. నీ స్తోత్రాలు. సమస్త నీ చేతులుగా అప్పగిస్తున్నారు ప్రభా. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నారు తండ్రి. నాయన సిస్టర్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నాయన బిడ్డ విషయాల్లో మీరు చేసిన అద్భుతాలను బట్టి నీకు స్తోత్రాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీకు స్తోత్రాలు. అయ్యా మా టీంని ప్రభా, టీంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించిన స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని ప్రభా. నాయన మా యొక్క సమస్యల వైపు మేము చూడకుండా తండ్రి ప్రభా, నీ కొరకు పరిచర్య చేసే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.